వెల్కమ్ టు ప్రజా ప్రతినిధి న్యూస్. సిద్దిపేట జిల్లా కోహెడ మండలం పోరెడ్డిపల్లె గ్రామంలో వృద్ధురాలు పిసా బుచ్చవ్వ దారుణ హత్యకు గురైంది. ఇంట్లో ఒంటరిగా నిద్రిస్తున్న వృద్ధురాలిపై గుర్తు తెలియని దుండగులు అర్ధరాత్రి దాడి చేసి గొంతు నులిమి చంపినట్లు ఆనవాళ్లు కనిపిస్తున్నాయి. వృద్ధురాలి మెడలో ఉన్న 2 తులాల బంగారు గొలుసు, కాళ్లకు ఉన్న 50 తులాల వెండి కడాలు ఎత్తుకెళ్లినట్లు కుటుంబ సభ్యులు గుర్తించారు. వృద్ధురాలికి 3 కుమారులు ఉంటుండగా వారు వేరే చోట ఉంటున్నారు. ఇంట్లో వృద్ధురాలు ఒక్కటే ఉంటుండగా కుమారులు వృద్ధురాలి బాగోగులు చూసుకుంటున్నారు. ఉదయం వచ్చి చూసేసరికి వృద్ధురాలు విగత జీవిగా పడి ఉండటాన్ని గమనించి పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు క్లూస్ టీంతో దర్యాప్తు చేస్తున్నారు. ఘటనా స్థలాన్ని హుస్నాబాద్ ఏసీపీ సదానందం పరిశీలించారు. ఈ బుచ్చవ్వ అనే ఆమె ఇట్లా రాత్రి తిని పడుకున్న సమయంలో ఎవరో దొంగలు వచ్చి ఇట్లా ఆమెను కొడితే మేము వాళ్ళ కూడలు అన్నం పెట్టే టైంలో పొద్దున్న ఛాయలో తీసుకుపోతుంటే అది చూసి ఆ చెద్దరిసే టైంకు ముక్కల దగ్గర రక్తమును ఇదంతా రక్తం అంటే చూసేసరికి మేము ఆ పోయి చూద్దామని పోయేసరికి అది మళ్ళీ ఏంటని చూసేసరికి 4-5 దొరికినాయి ఇంట్లో. అది జరుగుతుంది. ఈ దొంగలు ఎవరో ఏం చేస్తుందో తెలియదు. రాత్రి 12 గంటలకు అది ఎవరు లేరు. ఆ ముసలాం ఒక్కతే అనుకున్నది. ఆ చూసి మేము పోయేసరికి అట్లున్నది. ఆ గొంతు తీసుకురా ఏమైంది అంత రక్తం వచ్చి ఈ ముక్కు పొంటి నోరు పొంటి అంతా కట్టితే పోయి చూసినాం. పోలీసు